దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో ఉండుట కంటే ఆయన సన్నిధిలో ఉండుట మేలు అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మందిరంలో గడుపుట, దేవుని మందిరంలో ఉండుట అది మనకు ఆశీర్వాదకరమని వాక్యం చెప్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథములో హన్నా అనేటువంటి ఆమె దేవుని మందిరంలో ఆమె దేవుని దగ్గర మొరపెడుతూ ఉంది. దేవునితో ఆమె వ్యాజ్యం ఆడుతూ ఉంది. దేవునితో ఆమె మాట్లాడుతానంటుంది, అయ్యా నేను గర్భవాసిని కాలేదు, నాకు పిల్లలు లేరే, నా గర్భమును నీవు తెరవము అని ఆమె అక్కడ మొరపెట్టినప్పుడు ఏలి అనేటువంటి యాజకుడు ఆమెను చూచి అంటాడు, ఒక తాగుబోతుందా లాగా నువ్వు ఎందుకు ఇక్కడ పడి ఏడుస్తూ ఉన్నావు అన్నప్పుడు ఆమె అంటుంది, ఆమె దుఃఖముతో నేను తాగలేదు, నేను నా దేవునితో మొరపెట్టుచు ఉన్నానని ఆమె దేవుని అడిగినది. హల్లెలూయా. అడిగినట్టుగా దేవుడు వారికి సమస్తమును అనుగ్రహించిన దేవుడు అయించున్నాడు. లోకములో మనకు లేదు, కానీ దేవుని మందిరంలో ఒక దినము గడుపుట అది మనకు శ్రేయస్కరమని వాక్యం చెప్తూ ఉంది. ఆయన మందిరంలో ఉండడం ద్వారా మనకు వచ్చే అనేకమైన ఆశీర్వాదాలలో కొన్ని ఆశీర్వాదాలు, ఒక 4 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు నేను చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉంటున్నాను. దయచేసి చూడండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సంఘము అనగా ఎవరు, సంఘము అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, సంఘము గోడలు కాదండి. సంఘము అనగా నువ్వు నేను దేవుని సంఘమై ఉంటున్నాం. ఈ సంఘములో దేవుని ఆలయములో దేవుడు నివాసము చేసేటువంటి స్థలమై ఉన్నది. రెండవ మాట, God resides in the temple of his people. ఆయన ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క గోడల్లో ఉండడం, కానీ ఆయన ఏర్పరచుకున్న నిన్ను నన్ను మనం ఏదైతే దేవుని ఆహ్వానిస్తూ ఉన్నామో, ఏదైతే దేవుని మనం అడుగుతున్నామో, ఆయన మనలో వచ్చి ఏమవుతాడంట, నివాసి అయి ఉంటాడు. దయచేసి చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దామండి. ఎవరన్నా చదవండి త్వరగా. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట తీర్చబడడు, కానీ నీతిమంతుడు జాగ్రత్తగా గమనిద్దామండి. నీతిమంతుడు విశ్వాస మూలముగానే వాడు జీవించును. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సంఘములో విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడ్డ పరుగు పందెములో మనం ఏం చేయాలంట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఓపికగా నీవు పరిగెత్తాలి, ఎందుకంటే ఈ లోకము మనకంటే ముందుగా పరిగెడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని పట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు పరిగెత్తడం ప్రారంభించాలి. ఎలా పరిగెత్తడం అండి? లోకము చాలా భయంకరమైన పరిస్థితి. ఆ లోకాన్ని తాకడం చాలా కష్టంగా ఉంది. బైబిల్ చెప్తూ ఉంది, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన మందిరంలోకి వచ్చిన నీవు అటు ఇటు దిక్కులు చూడడం కాదు, కానీ నీ గురి అంతా కూడా ఆకాశం నుండి వచ్చి దేవుని యొక్క శబ్దము కొరకు, దీవెనల కొరకు, పరిపూర్ణత కొరకు నీ దృష్టి దేవుని వైపు ఉండాలని వాక్యము స్పష్టంగా తెలియచేయచ్చు ఉంది. మనుషులను నమ్మితే మోసగించబడతావు. మనుషుల మీద ఆధారపడితే నీకే లాభము రాదు. మనిషి మనకేమి చేయడు, కానీ దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు కార్యాలు మన జీవితంలో చేయగలుగుతాడు. గొప్ప ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి వస్తాయి. అవి మనకు రావాలి అంటే మనలో విశ్వాసము చాలా ప్రాముఖ్యం. ఎంతమందికి ఆశీర్వాదాలు రావాలండి? 3 విషయాలు చెప్తాను. ఈ 3 చేస్తారా మీరు? నాకు తెలీదు. ఈ 3 మీరు చేసేవారు అయి ఉంటే ఈ ఆశీర్వాదాలు మీ వెంట వస్తాయి. మొట్టమొదటిది మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం అండి. 7 నుంచి చదువుతూ వెళ్దాం. నా యందు మీరును
మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అడగడం అంటే అడగడం అంటే ప్రార్థన చేయడం. అది అడగడం అంటే ప్రార్థించడం. ఎంతమందికి ప్రార్థన వచ్చు? చాలా మందికి వచ్చే, పర్లేదు పాస్టర్ గారు, చర్చిలో చాలా మందికి ప్రార్థన వచ్చు, నాకు రాదు. అదే నమ్మద్దు, నిజంగా నాకు రాదు. రోమపత్రిక 8వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. ఎంతమంది అయితే చేతులు ఎత్తారో ఇప్పుడు దాన్ని చదువుతున్నప్పుడు మీరు చేతులు ఎత్తింది కరెక్టా కాదా అని మీకే అర్థమైపోద్ది. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదము. ఏ చదువుతున్నారు సార్? రోమపత్రిక 8వ అధ్యాయము 25, 26. కొంచెం పైన చదవండి, కొంచెం పైన 24. ఏలైనా ఇక్కడ కరెక్ట్ 24. ఏలైనగా మనము ఓకే, అక్కడ నుంచి 28కి వచ్చేసింది దయచేసి. సమకూడి జరుగుచూ ఉన్నవి. 26 చదవండి ఇప్పుడు. 26, 27 ఇప్పుడు చదవండి. అటువలే ఇంకొంచెం పై వచ్చిన చదవండి పాస్టర్ గారు. తర్వాత అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా, ఇక్కడ జాగ్రత్తగా విందామండి, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయనే మన కొరకు మన పక్షమున విజ్ఞాపనములు చేయుచు ఉన్నాడు. హల్లెలూయా. యుక్తముగా ప్రార్థన చేయడం మనకు రాదు, కానీ మన పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. మొదటి అంశము, ఎంతమంది ప్రార్థన చేసేవారిగా ఉన్నారు? మీకు ఆశీర్వాదాలు రావాలంటే, మీకు దీవెనలు రావాలంటే, దేవుని ఎదుట దాచి ఉంచబడ్డ ప్రతి ఈవి మీరు సంపాదించుకోవాలంటే ఈ సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ప్రార్థన లేనిదే మనం ఏమీ చేయలేమండి. ఒక భక్తుడు అంటాడు, మోకరించగలిగితే, నీవు మోకరించడం నేర్చుకోగలిగితే మనుషుల ఎదుట, ఎవరి ఎదుటైనా సరే నీవు నిలబడగలుగుతావు అని అంటాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు నీల్ బిఫోర్ గాడ్, యు కెన్ స్టాండ్ బిఫోర్ పీపుల్. దేవుని ఎదుట మోకరించడం నేర్చుకోవాలి. దేవుని దగ్గరే మనము, అయ్యో నాకు సిగ్గండి, నాకు మోకాలు చెప్పులు పోయాయండి, నేను మోకరించలేనండి అని మనం సాకులు చెప్తే మనుషుల ఎదుట మనము నిలబడలేమని బైబిల్ చెప్తూ ఉంది. మొదటిది, ఈ సంవత్సరం 20వ సంవత్సరాలు గడిచిపోయాయి. ఎలా గడిచిపోయాయి? దేని వలన 20వ సంవత్సరంలోకి వచ్చామంటే ఈ సంఘం ఏమై ఉంది? ప్రార్థించే సంఘంగా ఉంది. ప్రార్థించడం ఆపితే నీ ప్రాణం ఆగిపోద్ది. ప్రార్థన కొనసాగించేంత వరకు ఆత్మలను నీవు సంపాదించగలవని బైబిల్ చెబుతూ ఉంది. అందుకని అంటాడు, అడుగుము 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 అంటాడు. చూడండి, అడుగుదాము ఒకసారి. 20 గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం అండి. జెరమయా 33:3. 20 గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో 2వ భాగాన్ని మనం చూద్దాం. అడిగితే ఏమవుతుంది? చదవండి. 33:3. నాకు మొర్రపెట్టు అంటే అడుగుము, అక్కడ వరకు బాగుంది. అడగడమే మానేస్తే, అడగడమే మనకు రాకపోతే
దేవుని దగ్గర నుంచి మనకేం రావంట. నెక్స్ట్ భాగం చూద్దాం. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేతును అంటున్నాడు. హల్లెలూయా. గూఢమైన సంగతులు, దేవుని వాక్యములో అనేకమైన రహస్యాలు దాగి ఉన్నాయి, అనేకమైనటువంటి గూఢార్థాలు ఉన్నాయి. వెతికే కొలది, నీవు తవ్వే కొలది, లోపలికి వెళ్ళే కొలది, అడిగే కొలది దేవుడు అనేకమైన కార్యాలు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈ సంఘము అడిగే సంఘంగా మాత్రమే కాదు, పొందుకునే సంఘంగా ఉండాలని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. అడిగిన వాటిని పొందుకున్నామని మనం నమ్మాలంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో ఏమని రాయబడి ఉందో చూడండి. హెబ్రీ 11:1 ఏమంటుంది అక్కడ? విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు అది రుజువై ఉన్నది. లేని వాటిని ఉన్నవి అని పలకడం నేర్చుకోవాలి. కలిగి ఉన్న వాటి కొరకు దేవుని దగ్గర అడగడం నేర్చుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారంట. సంఘములో దేవుని వాక్యం చెప్తుంది, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ శ్రేష్టత రావాలి అంటే ప్రార్థన ద్వారానే దేవునికి సమీపముగా మనం రాగలుగుతాం. ఎలాంటి వారు దగ్గరికి రావాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాబడి ఉన్న మాట. నీవు ఎప్పుడైతే హృదయాన్ని శుద్ధీకరించుకుంటావో దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. నీవు అడగవలసినది, నీవు పొందుకోవలసినది దేవుని దగ్గర నుంచి నీవు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. యు జస్ట్ ఆస్క్ వితౌట్ ఫెయిత్, యు డోంట్ రిసీవ్ ఎనీథింగ్ విత్ ఫెయిత్. విశ్వాసం లేకుండా నువ్వు అడిగితే నీకు ఏది కూడా దొరకదు. విశ్వాసముతో అడిగితే అది కూడా, మళ్ళీ అక్కడ అంటాడు, యాకోబు పత్రికలో అంటాడు 1వ అధ్యాయంలో 2 మనసులు కలిగి ఉండొద్దు అంటాడు. చూడండి యాకోబు 1:8. 2 మనసులతో అడుగుతారు ఇక్కడ. ప్రభువా, నా కూతురికి పెళ్లి కావాలి ప్రభువా, సహాయం చేయి అని అడుగుతాం. ప్రార్థన అయిపోయిందనే చేసిన నిజంగా ఎవరైనా వస్తారా? ఇది అవుతుందా? ఈ సంబంధం ఖాయం అవుతుందా లేదా? ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి వెళ్తూ ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఇంటర్వ్యూకి పోతున్నాను నాయన, నాకు రావాలి ప్రభా. ప్రేయర్ అయిపోయిన వెంటనే వాడు ఇంటర్వ్యూ కవర్ తీసుకొని పోకముందే అక్కడే ప్రశ్న, వాడు ఇస్తాడో ఈడో, వాడు చేస్తాడో చేయడో. అరే మరి ప్రార్థన ఎందుకు చేశారా నువ్వు? నీ భక్తి ఏమైంది? నీ భక్తిలో ఉన్న శక్తి ఏమైంది? చూడండి ఇక్కడ వాక్యం 1:8 అంటాడు, అట్టి మనుషుడు విమనస్సుకుడై తన సమస్త మార్గమందు అస్థిరుడు కనుక ప్రభు వలన అతనికి ఏదైనా దొరుకునేమోనని తలంచుకొనరాదు అని ఉంది వాక్యం. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, డోంట్ డౌట్ అవర్ గాడ్. ప్రార్థనలో నీవు అడిగిన వాటిని పొందుకున్నాను, నాకు ఇవ్వబోతున్నాడు, నాకు ఇచ్చేశాడు, నాకు కలిగి ఉంది అన్న విశ్వాసముతో సంఘము ఎప్పుడైతే ముందుకు పోతుందో అప్పుడు ఆ సంఘము ప్రార్థించే సంఘంగా ఉంటుంది. అప్పుడు ఆ సంఘములో కార్యాలు జరుగుతాయి. ఈ సంఘములో కార్యాలు జరగాలి అంటే ఈ సంఘములో ఏమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా లేకపోయినా, పాట పాడేవారు ఉన్నా లేకపోయినా, కరెంటు ఉన్నా లేకపోయినా, ప్రార్థించే అనేకమైన ఆత్మలు సంఘములో ఉండాలి. ప్రార్థించేవారు కావాలి సంఘంలో. ప్రార్థనలో అనేకమైన బలములు ఉన్నాయి. అంతియోకులో అనేక మంది క్రైస్తవులు వెళుతూ ఉంటే సువార్త ప్రకటించడానికి అక్కడ చూసి ప్రజలు ఏమన్నారంటే, అమ్మో వచ్చేసారా బాబు, వీళ్ళు ప్రపంచంలో తలకిందులు చేసేవారు అని వాళ్ళకి పేరు. ఆ రోజు నుంచే క్రైస్తవులని పిలిచారంట. నెహ్రూ గారు క్రైస్తవుల గురించి మాట్లాడుతానన్న మాట ఏంటంటే, వాళ్ళని కెనకొద్దు, వాళ్ళు నిద్రపోతున్నా సింహాలు అని చెప్పారు. అంటే ఆ సింహాలు లేస్తే ఏమవుతాయి? గర్జిస్తాయి, పేక తింటాయి, పరిగెడతాయి,
వేటాడతాయి, ఎదురు చూస్తాయి. కొదమ సింహమైన దేవుని దర్శనము కొరకు, వాగ్దానము కొరకు ఎదురు చూసే అనేకమైన సింహాలుగా లేస్తారని ఆనాడే వాడు చెప్పారు ఆ మాట. మరి ప్రార్థించే సంఘంగా మన సంఘం ఉన్నదా? ప్రార్థనలో గొప్ప కార్యాలు చేసే సంఘంగా మన సంఘం ఉన్నదా? పేతురు నిలబడి అంటాడు, ప్రభు అంటాడు, పేతురుని చూసి అంటున్నారు, ప్రభు ఏమంటున్నారు? నేను నీ మీద సంఘమును కట్టబోతూ ఉన్నాను. కైఫా, I'm going to build a church on you. నీవు బండవి, ఆ బండ మీద నా సంఘాన్ని కట్టబోతూ ఉన్నాను. మరి నీవు ఒక బండవైతే, క్రీస్తు కొరకు నిలబడేటువంటి స్వాస్యమైతే, నీ మీద దేవుడు ఎలాంటి ఉద్దేశాలు ఉంచుకున్నాడు? 20 సంవత్సరాలు నేను ఓపిక వదిలేశాడే. ఎంతో మంది 20 సంవత్సరాలు చచ్చిపోయారే. ఎంతో మంది వారి యొక్క దర్శనాలు పోగొట్టుకున్నారే. మరి దర్శనం కలిగి ఉన్న నిన్ను దేవుడు ఇంకా సంఘములో ఉంచాడంటే దేని కొరకండి? దేశం కొరకు ప్రార్థించడానికి, ఆత్మ కొరకు ప్రార్థించడానికి, కుటుంబాల కొరకు ప్రార్థించడానికి, సేవకుల కొరకు ప్రార్థించడానికి, సంఘాన్ని ఎత్తి పట్టుకునేటువంటి సంఘంగా, ప్రార్థించే సంఘంగా ఉండాలని దేవుడు నేను పిలుచుచూ ఉంటున్నాడు. సో బిలీవ్ యువర్ ప్రేయర్స్ కెన్ టర్న్ థింగ్స్. నీ ప్రార్థనలు గొప్ప కార్యాలు చేయగలుగుతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో బైబిల్ చెప్తుందండి, నీవు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు వస్తాయో తెలుసా? చూడండి 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైన జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఇటర్నల్ గాడ్. టెంపరరీ బ్లెస్సింగ్ కాదండి, అది పర్మనెంట్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చేది. తాత్కాలికమైన ఆశీర్వాదం కాదు. కాలాలు జరుగుతూ ఉన్న కొలది దేవుడు ఆత్మ వరములను మనకు ఇవ్వనై ఉన్నాడు. కావున నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తారండి? యథార్థమైన ప్రార్థన. దేవా, ఉత్తొత్తు ప్రార్థన వద్దు ప్రభువా, పక్కన మనుషులు చూసే ప్రార్థన వద్దు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉన్నాయి, వేషధారుల ప్రార్థన దేవుడు వినడు, హృదయంలో కపటాన్ని ఉంచుకొని ప్రార్థించే ప్రార్థన దేవుడు ఆలకించడు. వాడి సంఘం నాశనం అయిపోవాలి, వీడి సంఘం ఇదైపోవాలి, వాడట్టవ్వాలా వీడిట్టవ్వాలని ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. నీలో విడుదల కావాలంటే, నీలో రోగాలు వెళ్ళాలంటే, నీలో దుఃఖము సంతోషంగా మారాలంటే యథార్థమైన ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పరిపూర్ణమైన యథార్థత కలిగి ప్రార్థించే వారు కావాలి. రెండవది మనం చూద్దామండి. రెండవ మాట అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం అండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయులను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములో ప్రశోధించుతూ వచ్చిరి. రెండవది, ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయండి? మొదటి ప్రశ్న, ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు అని అడిగాము. రెండవ ప్రశ్న, ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి అని అడుగుతూ ఉన్నాం. ఒక సంఘము ఆశీర్వదించబడాలి అంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన అడిగిన వెంటనే దేవుడి దగ్గర నుంచి జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా ఇస్తాడు దేవుడు జవాబు అంటే, నీవు వాక్యమును చదవడం ద్వారా దేవుడు మనకు జవాబు ఇవ్వనై ఉన్నాడు. హల్లెలూయా. అంటే వాక్యాన్ని తరచుగా మనం ఏం చేయాలంటే, రెండోది చదివేవారిగా ఉండాలి, ధ్యానించే వారిగా ఉండాలి. కీర్తన 1వ కీర్తన 3వ వచనం చూద్దాం. కీర్తనలు 1:3. అతడు నీటి కాలువల ఏరను ఎవరున నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును.
చేయదంతయు సఫలమగును. దేవుడు చేసే కార్యాలలో మనం ప్రార్థించగలిగితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మొదటి కీర్తనలు ఏమంటాడు? కొంచెం పై వచనంలో దేవుని వాక్యమును దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. వాడు అట్టివాడు, వాక్యాన్ని ధ్యానించువాడు, వాక్యాన్ని నెమరు వేసేవాడు, వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేవాడు. వాక్యము ఉన్నట్లయితే వాడు నీటి కాలున ఎవరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీలో ఫలభరితమైన మాటలు రావాలంటే నీ నోట ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యం మనము పిల్లలకు చెప్తాం. సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాటిలో నుండి తప్పిపోడు, తొలగిపోడు. వాడు అలా పోవాలి అంటే వాక్యము వాడికి నేర్పాలి. మరి యవనస్తుల కథ ఏంటి? కీర్తనలు 119 11వ వచనం చూద్దామా? 119 11వ వచనంలో అక్కడ అంటాడు, యవనస్తుల గురించి రాస్తూ అంటాడు, నీ వాక్యమును నీ ఎదుట నేను పాపము చేయకుండా నిమిత్తము నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. మీ హృదయంలో ఎవరున్నారండి? అంటే ఇప్పుడు ఉంది వాక్యం. నిజంగా మీ హృదయంలో ఎవరున్నారు? మీ హృదయంలో ఎవరున్నారు? చదవండి సార్ మరొకసారి. అది 119 11వ వచనం. పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యాన్ని హృదయములో ఉంచుకున్నవాడు ధన్యుడు. ఆ వాక్యము వాడు తప్పు చేయకుండా వాడు ఏం చేస్తుంది? వాక్యము తప్పించేదిగా ఉంది. అంటే ఈ సంఘము వాక్యాన్ని వినడమే మాత్రమే కాదు, వాక్యాన్ని ఏం చేయాలంట? దాని ప్రకారము నడుచుకునే సంఘంగా ఉండాలంట. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 1-2 వచనాలలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఓ థియోఫిలా, దేవుడు చెప్పిన మాటలను నీవు కేవలం వినడం మాత్రమే కాదు, వాటి ప్రకారము నీవు చేయవలసి ఉంది. ఆ వాక్యాన్ని ఉన్నట్టుగా చేసే సంఘంగా మనం ఉండాలి. ప్రార్థించేవారు లేకపోయినా సంఘం ముందుకు పోదు. వాక్యాన్ని చదివేవారు లేకపోయినా సంఘము ముందుకు పోదు. మరి వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనంకి వచ్చేటప్పటికి ఆ వాక్యం ఏమైపోయింది? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తున్నాడు. ఆయన మన మధ్యలో సూచిస్తూ ఉన్నాడు. ఆ వాక్యం మన మధ్య ఉంది అంటే ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలోకి వస్తే ఎవరున్నట్టుగా? దేవుడే ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. 3:16. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమడైనను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను. చాలండి. ఆత్మ విషయమై దేవుడు సస్య శరీరుడుగా మన మధ్య నివసించారు. అదే 2వ తిమోతి 3:16లో ఏం చెప్తుంది? మీ దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథం ఏదైతే మీరు ప్రతి ఆదివారం పట్టుకొని వస్తున్నారో
ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యం అనేటువంటి దేవుడు మనలో ఉన్నాడు కనుక దాన్ని మన చేత పట్టుకొని వచ్చేటప్పటికి 2 తిమోతి 3:16 ఏమంటాడు? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దేని కొరకు వాడబడిందంట? జాగ్రత్తగా వినాలా, చదవండి సార్, గట్టిగా చదవండి. మొదటిది ఉపదేశించడానికి, పాస్టర్ గారికి నిలబడి వాక్యాన్ని బోధించేది ఉపదేశించడం. రెండవది పాస్టర్ గారు ఇక్కడి నుంచి ఖండిస్తే, ఈరోజు సార్ అంతా నా గురించే చెప్పాడు, బయటికి వెళ్ళి అదొక గుంపు అయిపోతుంది. ప్రసంగంలో ఈరోజు ఏం చేశాడు పాస్టర్? అంతా నా గురించే, మా ఇంటిలో జరిగేదే చెప్పినాడు, ఎవరు చెప్పించిన రాత్రి ఆయనకి. అందుకే పొద్దున్నే వచ్చి ఇదే మాట్లాడినాడు. అరే, వాక్యం ఏం చెప్తుంది? సేవకుడు బోధించాలి, రెండవది సేవకుడు గద్దించాలంట. తప్పు తిద్దుటకు వాక్యము ప్రయోజనకరముగా ఉంది అని ఉంది వాక్యంలో. అంటే వాక్యము పాలిష్డ్ గా కొట్టి చెప్పిపోవడానికి కాదు. వాక్యము నీవు తప్పు చేస్తుంటే అది తప్పు అని ఖండించేటువంటి సేవకులు కావాలి. తప్పుని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అనేకులకు అది పగగా మారిపోతుంది, కానీ దాని దేవుడు గౌరవపరిచేవాడై ఉన్నాడు. ఎందుకంటే ప్రతి వాక్యము ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ఇది ప్రయోజనకరముగా ఉంది. అదే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్య వాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవు దేవుని ఎదుట జాగ్రత్తగా చూచుకును. హల్లెలూయా. నీకు ఒక దెబ్బ పడితే బోధించే మాకు 7 దెబ్బలు పడతాయి. తన అర్థం అదే. అరే, వాళ్ళకి నువ్వు బోధించలేదే అని మమ్మల్ని తంతాడు దేవుడు. అరే, మేము బోధిస్తే దేవా వాళ్ళు మమ్మల్ని తంతారే. వాళ్ళు తన్నినా ఇంకొక చోట తీసుకెళ్ళి గొప్పగా వాడుకుంటారు, కానీ చెప్పడం మాత్రం నువ్వు మానుకోవద్దు. ఒక తెలుగులో ఒక సామెత ఉంది, మీ పక్క ఎలా అంటారో నాకు తెలియదు కానీ కన్నడలో కూడా ఉంది. ఇద్దిత్తు యుద్ధం గెలిదరే ఎద్దు బంధు ఎదే కొద్దినంటే. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉండూరులో అచ్చు రాలేదంట. తెలుగులో సామెత, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉండూరులో అచ్చు రాలేదంట. అరే, ఈ పాస్టర్ ఉన్నది చెప్తారా, మాకు అక్కర్లేదు, ఈ పక్కన తరమేద్దాం, ఇంకొక చోట పంపిద్దాం, ఇంకొక పాస్టర్ తెచ్చుకుందాం అంటారంట. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి నిత్యము వాక్యాన్ని ధ్యానించేవాడు ఎవరైతే ఉంటాడో వాడు నీటి కాలువన యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడు. కీర్తనలు 119 105వ వచనం అండి. 3వ పాయింట్కి వెళ్ళిపోతాం త్వరగా. 119 105 ఏమంటుంది అక్కడ? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. హల్లెలూయా. మనుషులు చీకట్లో నడిపిస్తాడు, కానీ నా దేవుడు చీకట్లో కూడా వెలుగును తీసుకొచ్చేవాడు అన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. ఆయన ఆరాధించడానికి మనం వచ్చాము. ప్రార్థించే సంఘంగా ఇది ఉండాలి. ప్రార్థనలో బలం లేకపోతే దేన్ని కూడా మనము కట్టుకోలేము. రెండవది, వాక్యాన్ని బోధించే సంఘంగా ఉండాలి, వాక్యాన్ని చదివే సంఘంగా ఉండాలి, వాక్యాన్ని 10 మందికి విత్తే సంఘంగా ఉండాలి. కీర్తనలు 128 19 20 వచనాలు చదివితే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నీవు సువార్తను ప్రకటించుచు నీకు ఏ ఏ సంగతులనైతే నేను బోధించితినో వాటి విషయమై నీవు జాగ్రత్తగా నీవు ప్రకటించాలంట. పరలోకపు మర్మాలను గురించి, పరలోకపు సంబంధాలను గురించి మనం ప్రకటించాలి అంటే వాక్యాన్ని నిత్యము
ప్రార్థన చేయడం గొప్ప విషయం కాదండి. చేసిన ప్రార్థనకు జవాబు రావాలంటే ఎక్కడ పోవాలా? వాక్యంలోనికి వెళ్ళాలి మనం. మూడవది ఆఖరి పాయింట్ అది నేను ముగించేస్తాను. మూడవ అంశంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం లేక 2వ వచనము. నా ఆజ్ఞలను అంగీకరించి రెండవది 21ది, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. చాలండి. వాక్యానికి మూడవది లోబడేటువంటి విశ్వాసులు కావాలి, వినేవాళ్ళు కావాలండి. ఏమండి? ఎవరు కావాలా? పీపుల్ షుడ్ ఒబే గాడ్. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు కావాలి. ఏముందో లేదో ఈ కాలానికి మనకేముండాలా? వినే చెవు ఉండాలా. ఇప్పుడు మైక్ మేము కూర్చున్నప్పుడు మా కపాలం పగిలిపోతా ఉంది, చాలా సౌండ్ ఉంది. చెప్దామంటే ఏమనుకుంటారో బాధ, చెప్పకపోతే చెవులో రక్తం వస్తుందేమో అని బాధ. ఏం చేయాలో అర్థం కాలే. ప్రభా సహాయం చేయ ప్రభు అంటే నా కొడుకు టక్క నిద్రపోయాడు ఆ శబ్దానికి. సహాయం నాకు అడిగితే తనకిచ్చాడు దేవుడు. ఇప్పుడు లేచి కూర్చున్నాడు. నేను మాకు సహాయం కావాలి ఈ శబ్దం నుంచి అంటే ఆయన నిద్రనిచ్చాడు దేవుడు. నెమ్మదిగా పడుకొని లేచాడు, వాక్యానికి కూర్చున్నాడు. వినే సంఘం కావాలండి. ఒబే ఈజ్ గాడ్స్ ప్రామినెంట్ వర్క్. దేవుడు ఎదురు చూస్తుంది ఆయన మాటను ఆలకించే ప్రజలు కావాలి. ఈరోజు మీరు ఆలకించే వారై ఉన్నారా? చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. చాలా సందర్భాలలో మనుషులు ఎలా నడుచుకున్నారో, ఎలా వాక్యానికి విధేయత చూపక ఎన్నో నష్టాలు పోయిన వారు ఉన్నారు. 10 మంది కన్యకల గురించి మీకు తెలుసు. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధిహీనులై ఉన్నారు. వాళ్ళు ఎందుకు బుద్ధిహీనులయ్యారు? వారు తమ దివిటీలను సిద్ధపరచుకున్నారు, కానీ సరైన బుద్ధి లేక దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. జ్ఞానము ఉన్నవాడు తన ఇంటిని కట్టుకుంటాడు, అజ్ఞాని తన ఇంటిని ఓడబెరుక్కుంటాడని స్త్రీలను గురించి రాస్తారు. బుద్ధి కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటది, 3 రాళ్ళు ఉన్నదాన్ని ఓడబెరుక్కుంటుంది. మరి మీరు ఎలాంటి వారు? సంఘము ఎవరితో పోల్చబడింది తెలుసా? స్త్రీలతో పోల్చబడి ఉంది. వధువు సంఘము, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ సంఘము ఆయనతో ఏమవ్వాలి? ఐక్యమవ్వాలి. మరి వధువు సంఘము, ఈ సంఘం అనేటువంటి నీవు నేను దేవుని వాక్యానికి మనం ఏమవ్వాలంట? లోబడే విధేయత చూపించే సంఘంగా ఉండాలని వాక్యము హెచ్చరిస్తుంది. ఆ లోబడేటువంటి స్వభావము మనం కలిగి ఉండాలి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదివి ప్రార్థన చేసుకున్నామని. నా టైం అయిపోయింది. 1 తిమోతి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. చాలండి. సంఘములో మీరు ఎలా ఉండాలో రాస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కానీ ఇప్పటి నుంచి ఎలా ఉండాలంటే సంఘము మొదటిది ప్రార్థించే సంఘంగా ఉండాలి. చెప్పండి, ప్రార్థించే సంఘంగా ఉండాలి. రెండవది వాక్యాన్ని ధ్యానించే సంఘంగా ఉండాలి. చెప్పండి, వాక్యాన్ని ధ్యానించే సంఘంగా ఉండాలి. మూడవది లోబడే సంఘంగా ఉండాలి. సారీ పాస్టర్ గారు సారీ చెప్పి అడుగుతున్నాను. ఎంతమంది నెలలో ఎంత సంపాదిస్తారండి? రోజుకి ఎంత సంపాదిస్తారు?
ఒక వారానికి ఎంత సంపాదిస్తారు, మీ కూలిని బట్టి, మీ ఉద్యోగాలను బట్టి, మీ పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మీకు ఆశీర్వాదాలు మాత్రం 100% కావాలి, 100కు 100 కావాలా. పక్కనోడు కూడా పోకూడదు, ఇటే రావాలని అడుగుతారు. మరి ఇటే రావాలంటే నువ్వు అటే ఇవ్వాలి కదా. ఏమండి, ఇటే కావాలన్నప్పుడు అటే ఇవ్వాలా. అటు ఇచ్చేటప్పుడు మాత్రము మనము బ్లాక్మెయిల్ చేస్తాం, దేవునికి తప్పించుకొని తిరుగుతాం. దేవునికి ఇచ్చే దగ్గర మనం చాలా మోసం చేస్తాం. 3 విషయాలు ఇవ్వాలి. ఒకటి, మీ సంపాదనలో మీరు మీకు కలిగినది నిర్ణయించుకున్నది 10వ భాగము కంటే ఎక్కువగా ఇచ్చేదే 10వ భాగం. ఏమండి, పాత నిబంధనలో 10వ వంతు ఇమ్మన్నాడు. కొత్త నిబంధనలో ప్రభు ఏమంటాడు? పౌలు ద్వారా బుద్ధి కొలది నువ్వు దేవునికి ఇవ్వమన్నాడు. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? పాత నిబంధనలో వాళ్ళు ఏం చేశారో దానికంటే ₹1 నేను ఎక్కువగా ఇవ్వాలి అన్నది మనం నేర్చుకోవాలి. ఇది డబ్బు విషయం. రెండవది, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు నీ యొక్క గర్భఫలాన్ని దేవుని కొరకు ఇవ్వమంటాడు. రెండవది, మీ గర్భఫలాన్ని దేవునికి ఆ సేవ కొరకు లేకపోతే పరిచర్య కొరకు దేవుని కార్యాలు చేయడానికి మీ పిల్లల్ని మీరు దేవునికి ఇవ్వమంటాడు. మూడవది, ఆఖరిది, 24 గంటలు మీకు ఇచ్చాడు దేవుడు ఒక రోజు కొరకు. మరి దేవునికి ఎన్ని గంటలు ఇస్తున్నామండి? ఇవ్వాలి అంటే డబ్బు మాత్రమే కాదండి, డబ్బుని లాస్ట్ లో పెట్టండి. డబ్బు ఇంపార్టెంటే కాదు. మొదట మీ సమయం దేవునికి ఇస్తున్నారా? రెండవది, మీ కుటుంబాన్ని దేవునికి ఇస్తున్నారా? మూడవది, మీ తలాంతులు దేవుని కొరకు వినియోగిస్తున్నారా? నాలుగవది, లాస్ట్ అండ్ లీస్ట్, అయ్యా నువ్వు ఇచ్చిన సంపాదన నేను మరలా నీకే ఇస్తూ ఉన్నాను, నాకు సహాయం చేయి, దీవించు అని అడిగేటువంటి సంఘంగా, లోబడే సంఘంగా మనం ఉన్నామా? మొదటిది ప్రార్థన, రెండవది వాక్యం, మూడవది లోబడేటువంటి సంఘం. చాలా ఉదాహరణలు ఉన్నాయండి బైబిల్లో. దావీదు దేవాలయం కట్టాలనుకున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కాదు కట్టేది, సొలొమోను కట్టేది, నీ కుమారుడు కడతాడు దేవాలయం అంటే దావీదు అన్నాడు, నా దగ్గర ఉన్న బంగారం అంతా ఎత్తుకుపోయి పెడతాను సంఘానికి. ఫస్ట్ పని తన ఇంటిలో నుంచి ప్రారంభించాడు. మనం దేవుని సంఘానికి తెచ్చినప్పుడు మా భార్య అంటుంది, ఏమయ్యో నీకు తెలియదేమయ్యా, ఈరోజు కరెంటు బిల్లు 200 ఎక్కువ వచ్చిందే, అది ఎక్కువ గుడిలోకి వేస్తే కరెంటు బిల్లు మీ నాయన కడతాడా? ఇంకా ఆయన 200 పట్టుకున్నాడు, ఏం చేస్తాడు? ₹2 వేస్తాడు. ఎందుకంటే కరెంటు బిల్లు గుర్తు చేసింది ఎవరు? 200కి ఏటేసేకి సైతాను దూరింది అక్కడ. అరే 200 ఇస్తే 400 వస్తుంది అన్న ఆ ఆశ పుట్టించేటువంటి వారు చాలా అరుదైపోయి ఉన్నారు. అరే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఏమిటంటే, ఇచ్చి శోధించినట్లయితే పట్టజాలంతా విస్తారమైన దీవెనలు నీకు కుమ్మరిస్తాను అన్నాడు. ఇచ్చి శోధించాలంట. అయ్యా నువ్వు ఇచ్చినది నేను నీకు ఇస్తూ ఉన్నాను, ఈ గర్భఫలము నీది నీకు ఇస్తూ ఉన్నాను, 24 గంటలు నీది నీకు ఇస్తూ ఉన్నాను, నన్ను నేను నీకే సమర్పిస్తూ ఉన్నాను. లోబడే స్వభావము కావాల సంఘములో. పౌలుకు బర్నబా అనే ఒకడు ఉన్నాడు, పౌలు శీలులుగా ఇంకొకడు వచ్చాడు, పౌలుకు తిమోతిగా ఒక కుమారుడు వచ్చాడు. ఒక్కొక్క స్థితిలోకి ఒక్కొక్కరిని దేవుడు లేపుతూ వెళ్ళాడు. లోబడే వాడిని దేవుడు అంతము వరకు దీవించేవాడై ఉన్నాడు. లోబడే సంఘంగా మనం ఉండాలి. లోబడిన వారికి అధికమైన ఫలము దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ప్రియమైన సంఘమా, 84వ కీర్తన 10వ వచనంలో మాట చదివి ప్రార్థన చేసుకున్నామండి. 84:10 ఏమంటాడు? దేవుని మందిరములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఇంగ్లీష్ బైబిల్లో నీ ఆవరణములో గడుపుట అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటాడంటే డోర్ కీపర్. చెప్పండి, డోర్. ఇంగ్లీష్ లో బైబిల్లో ఉన్న మాట, నేను కొత్తగా చెప్పడం లేదు. డోర్ కీపర్ అంటే దాని అర్థం ఏంటి? దాని అట్లే తర్జుమా చేస్తే
వాడు మందిరం లోపలికి వచ్చి ఉండేది కూడా కాదంట, అక్కడే తలుపు గడే కాసుకొని ఉండేవాడంట. అక్కడ మెట్లు ఉన్నాయి చూసారా, బయటికి వెళ్ళేటప్పుడు కింద 4 మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి, ఆ మెట్లు కాడే కూర్చోనంట. కుంటోడు లేయలేక నడవలేక ఆ శృంగార దేవాలయం దగ్గర వాడు ఆడే ఉన్నాడు కూర్చొని. పేతురు వెళ్తాడు, యోహాను పేతురు వెళ్తే మా దగ్గర వెండి బంగారం లేవు కానీ యేసు నామములో నడిచిపోనంటే వాడు ఎక్కడ పరిగెత్తిపోయాడు. శృంగార దేవాలయాన్ని కింద నుంచే చూస్తా ఉన్నానయ్యా, ఇప్పుడు కాలు వచ్చి నేను ఎక్కడికి వెళ్తా, మందిరములోనికి పరిగెడతాను అన్నాడు. హల్లెలూయా. మరి నీ పాదములు ఎక్కడికి వెళుతూ ఉన్నాయి? ఎవరిని చూడడానికి పరిగెడుతూ ఉన్నాయి నీ కాళ్ళు, నీ మనసు, నీ హృదయం? ఈ 3 విషయాలను జాగ్రత్తగా గమనించగలిగితే ఈ సంఘము ఎత్తబడే గుంపులో మొట్టమొదటి సంఘంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు ఉంచుతాం, కళ్ళు చూస్తున్నాం. సర్వోన్నతుడా, జీవాధిపతి అయిన మా దేవ, ఇచ్చిన మాటల కొరకు స్తోత్రం. నీ మందిరములో ప్రభువా తలుపు వద్ద కూర్చున్న నీ సేవకునికి 1000 దినముల కంటే అది శ్రేష్టము అన్నావు. మరి మా హృదయంలో నివసించే దేవా, మమ్మల్ని ప్రభువా ప్రధాన యాజకులుగా మీరు ఏర్పరచుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని 1000 రెట్లుగా దీవించి ఈ 20వ యానివర్సరీని ప్రభువా ఒక గొప్ప ఆశీర్వాదకరముగా, ఇది ప్రార్థించే సంఘంగా, ఇది దేవుని వాక్యాన్ని ధ్యానించే సంఘంగా, ఈ సంఘము లోబడే సంఘంగా మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి.